ఇది కార్ స్పీకర్ ఎలా వైండింగ్ ఉంది చూద్దాం. ముందుగా మొత్తం క్లీన్ చేసుకోవాలి. పాత గమ్ము మొత్తము నీట్గా క్లీన్ చేసుకొని రెడీ చేసుకోవాలి. స్పైడర్ జాగా కూడా అది కూడా క్లీన్ చేసుకోవాలి. నీట్గా బ్రష్ కొట్టాలి. ఎక్కడ డస్ట్ లేకుండా నీట్గా బ్రష్తో క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎంత నీట్ క్లీన్ చేస్తే అంత నీట్గా బేస్ అనేది వస్తుంది, వాయిస్ క్లారిటీ వస్తుంది. ఇప్పుడు ఒక అట్టముక్క తీసుకొని అట్టముక్కతో కాయిల్ ఉండే ప్లేస్లో క్లీన్ చేసుకోవాలి. ఎలా అందులో దుమ్మి ధూళి ఏమైనా ఉంటే నీట్గా క్లీన్ చేసుకోవాలి. పేపర్తో క్లీన్ చేసుకోవాలి. లోపల ఎంత క్లీన్గా ఉంటే అంత సౌండ్ బాగుంటుంది. శుభ్రంగా క్లీన్ చేసుకుని ఇది వాయిస్ కాయిల్. ఫ్రీగా మూవింగ్ ఉందో లేదో చూసుకోవాలి. మూమెంట్ దీంతో ఇలా చేయడం వలన రౌండ్గా ఏర్పడుతుంది. ఏమైనా వంకరగా ఉంటే ఫ్రీగా వెళ్ళదు కాబట్టి ఫ్రీగా వెళ్తుందో లేదో చూసుకోవాలి. టైట్గా ఉంటే సౌండ్ బాగుండదు. ఇప్పుడు కాయిల్ లెంత్ ఎంత ఉందో చూసుకొని లోపల మార్కులు పెట్టుకోవాలి. అది స్పైడర్ కాయిల్ పెట్టేయాలి. కాయిల్ పెట్టాక ఒకసారి స్పీకర్లో పెట్టి ఇంత మార్కింగ్ పెట్టాం కదా, ఆ మార్కింగ్కి ఆ స్పీకర్ లెవెల్లో ఉండాలి. అంటే ఆ మార్కర్ కనిపించాలన్నమాట. మార్కింగ్ మరి ఆ మార్కింగ్ కిందకి వెళ్ళకూడదు, మీదకి వెళ్ళకూడదు, కరెక్ట్గా కనిపించాలి. అందుకోసమే మార్కింగ్. అప్పుడే మనకు ఒరిజినాలిటీగా స్పీకర్ కట్టడం అంది సౌండ్ అంది బాగుంటుంది అనమాట. స్పీకర్ లీడ్స్ స్పీకర్ సాల్డరింగ్ వైర్లు చేసే వైపు తీసుకోవాలి. మార్కింగ్ చూసారా, అది అలా ఉండాలన్నమాట. ఆ లెవెల్లో కిందకి అవ్వకూడదు, మీదకి అవ్వకూడదు. కొంచెం లెవెల్ చేసుకొని గమ్ పెట్టడమే. ఈ గమ్ ఫిబాండ్ కొద్దిగా ఎక్కువనే పెట్టుకోవాలి.
స్పైడర్కి స్పీకర్కి రెండిటికి రాయడం పడుతుంది గమ్ము. గమ్మంతా నీటి పెట్టాక స్పైడర్ కరెక్ట్గా కాయిల్తో కరెక్ట్గా సెట్టింగ్ చేయాలి. రెండు కాయిల్ వైర్లు కరెక్ట్గా తిప్పుకోవాలి. బేస్ వైపు కరెక్ట్ తిప్పుకోవాలి. రెండు వైపు కొన్నగా అంటించి ఈ ఫిలింలు ఒక ఆయిల్ మధ్య పెట్టాలి. ఎందుకంటే సెంటరింగ్ కొరకు. మూడు వైపులు పెట్టడం వలన కాయిల్ అనేది అటు ఇటు వెళ్లకుండా సెంటర్గా ఉంటుంది. మూడు వైపులు 3 ముక్కలు పెట్టుకోవాలి. పెట్టుకొని దాని చుట్టూ కూడా గమ్ వేసుకోవాలి. కాయిల్ చుట్టూ ఒక 10 నిమిషాలు పావుగంట ఆరాక పేపర్ పోలి దాని మీద ఊపర్ పేపర్ పెట్టుకోవాలి. లోపల ఫిలిం ముక్కలు తర్వాత తీసేయాలి. అవి ఉండకూడదు. కాయిల్ ఎండాక తీసేయాలి. అవి కాయిల్ చుట్టూ నార్మల్ గమ్ము. కాయిల్ అటు ఇటు కదలకుండా ఉంటుంది. ఇలా ఒక 10 నిమిషాలు ఆరబెట్టాలి. వెంటనే చేయకూడదు. సైడ్ అయిపోద్ది కాయిల్. ఒక 10 నిమిషాలు ఆరాక ఇది ఊపర్ పేపర్, ప్లాస్టిక్ నార్మల్ దొరుకుతుంది. ప్లాస్టిక్ కూడా దొరుకుతుంది. దీనికి మొత్తం గమ్ ఎలా రాయాలి, కొద్దిగా నింపుగా ఎక్కువగా రాయాలి గమ్ము, లేదంటే లీకేజ్ అవుతుంది సౌండ్. పాడేటప్పుడు ఊడిపోవడం గట్రా అవుతుంది కాబట్టి కొద్దిగా గమ్ ఫుల్గా పెట్టుకోవాలి. అంచు మొత్తం అయ్యేలాగా ఫుల్గా పెట్టుకోవాలి.
పేపరు కాయిల్ వైర్స్ సెంటర్ చేసుకొని నిదానంగా ప్రెస్ చేయాలి. ఆ కాయిల్ కన్నం లోపలికి వెళ్ళాలి. ఆ 2 లీడ్స్ కూడా బయటకు తీయాలి. ఇలాగ చక్కగా అంటించేయాలి. ఒక 5 మినిట్స్ తర్వాత గట్టిగా అంటించాలి. గట్టిగా ఆరాలి కాబట్టి. అది లీడ్స్. ఇప్పుడు సాల్డరింగ్తో 2 హోల్స్ పెట్టుకోవాలి వైర్స్ అవతలకి వెళ్ళడానికి. ప్లాస్టిక్ కాబట్టి ఇలా పెట్టాలి. నార్మల్ అయితే డైరెక్ట్గా అయిపోతుంది. ప్లాస్టిక్ కదా, పిచ్చులు కట్ చేశాను. ఇప్పుడు ఆ లీడ్స్ని కాల్పడుతుంది. దాని మన కార్బన్ పొర అనేది ఉంటుంది కాబట్టి సాల్డరింగ్ తగులుకోదు. అది కాల్చడం వలన కార్బన్ అనేది వెళ్ళిపోతుంది. ఇప్పుడు దాన్ని నీట్గా ఫైల్ చేసి వైర్స్ని నీట్గా ఫైల్ చేయాలి. ఇలా చక్కగా ఫైల్ చేసుకుంటే సాల్డరింగ్ పడుతుంది. నీట్గా ఫైల్ అయ్యాక స్పీకర్ వైరు కొలత మీద 2 ముక్కలు కట్ చేసుకొని రెండు తీగలకి చుట్టేయాలి. ఆ 2 హోల్స్ ఎంత డిస్టెన్స్లో ఉన్నాయో అంత చూసుకొని అక్కడ వరకు చుట్టి సాల్డరింగ్ చేయాలి 2 చక్కగా. పేస్ట్ పెట్టి సాల్డరింగ్ చేయాలి. సాల్డరింగ్ అయిపోయాయి. ఇప్పుడు జాగ్రత్తగా అవి ఆ హోల్స్ నుంచి పెట్టి లోపలికి జాగ్రత్తగా తీయాలి, తెగిపోకుండా జాగ్రత్తగా. మరి ఎక్కువ లూబ్ లేకుండా లెవెల్ చేసుకోవాలి. ఇండియాలో చేసుకుంటారు చెమ్ములలో ఏదో చంద్రబాబు నాయుడు కంపెనీకి వెళ్ళిపోతారు. ఈ 2 వైర్ బేస్ అటు సైడ్ దట్టు పెట్టేయాలి. అటు ఇటు మారిపోకుండా చూసుకోవాలి.
ఆ రెండు సాల్డరింగ్ చేసేటప్పుడు కొంచెం లూజ్ ఉండాలి, ఎందుకంటే ఓవర్ పాడేటప్పుడు కదులుతుంది కాబట్టి కొంచెం లూజ్ ఉండాలి. ఇది కూడా చూపిస్తాను, చూసారా ఇలా లూజ్ ఉండాలి, కొంచెం లూబు. కొంచెం లూప్ పెట్టేసి సాల్డరింగ్ చేసేయడం రెండు వైర్లు. ఇది ఎరల్డిట్, రెండు గమ్ములు ఉంటాయి. రెండు గమ్ములు బాగా కలిపి నేను కాయిల్ చుట్టూ పెట్టాలి, ఎందుకంటే బాగా బేస్ ఇచ్చినప్పుడు ఊడిపోకుండా ఈ గమ్ము బాగుంటుంది. ఖచ్చితంగా రెండు కలిపిన గమ్ము పెట్టాలి. ఏ గమ్ము అయినా రెండు కలిపిన గమ్ములు ఉంటాయి కదా, ఇలాంటి ఎరల్డిట్. బాగా ఒక 10 నిమిషాలు కలిపితే బాగుంటుంది. అది కాయిల్ చుట్టూ గమ్ పెట్టడమే. ఎక్కువ పెట్టకూడదు, తక్కువ పెట్టాలి. గ్యాప్ లేకుండా నీట్గా గమ్ పెట్టాలి. కాయిల్ లీడ్స్ మీద గమ్ పెట్టాలి. వైబ్రేషన్ అయ్యేటప్పుడు అవే మెయిన్ వదిలేస్తాయి, తెగిపోతాయి. ఇక్కడ ఫుల్గా గమ్ వేయడం పడుతుంది. ఇలా వేసుకోవాలి. తర్వాత లోపల కూడా గమ్ వేసుకోవాలి. అక్కడ స్పైడర్కి, కాయిల్కి, పేపర్కి మూడింటికి కలిపి ఎరల్డెడ్ గమ్మి అదే గమ్ పెట్టుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా పల్స్కి పెట్టాలి. ఇప్పుడు ఎంత సౌండ్ ఎంత బేస్ ఇచ్చినా సరే అలానే అవి ఊడిపోకుండా కాస్తుంది అనమాట. ఇప్పుడు దాంట్లో సెంటరింగ్ కోసం పేపర్స్ పెట్టుకున్నాం కదా, ఫిలిమ్స్ తీసేయాలి. ఒక 4 hours ఎండాక ఇది తీయాలి ఫ్రెండ్స్. గమ్ పెట్టాక ఒక 4-5 hours ఉంచాలి. దాని తర్వాత ఫిలిమ్స్ తీసి డస్ట్ క్యాప్ పెట్టాలి. ఫ్రీ మూమెంట్ అక్కడ ఏం లేకుండా ఫ్రీగా ఉంది. ఇప్పుడు డస్ట్ క్యాప్ పెట్టడమే. ఎరల్డిట్ వేసాక ఒక 5 గంటలు ఆగాలి, బాగా అవుతుంది. పచ్చి మీద అంటించకూడదు. ఇది డస్ట్ క్యాప్ ఇది పెట్టడం వలన లోనికి ఇసుక కానీ డస్ట్ ఏదైనా వెళ్ళకుండా ఆయిల్ ఫ్రీగా ఉంటుంది, బాగుంటుంది. టెస్టింగ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి
ఓకే ఫ్రెండ్స్, బాయ్. తోడుంటే ఆడే కోయిల వింటుంటే